హలో గాయ్స్, ఈజీగా సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ మినపప్పు తీసుకోండి. 1.5 కప్ తీసుకున్నాను నేనైతే. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అది బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. చూసుకోండి జాగ్రత్త. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతూనే ఉండాలి. నెక్స్ట్ నేనైతే ఈ నల్లపప్పు తీసుకున్నాను అండ్ వైట్ గుళ్ళను కూడా తీసుకున్నాను, మినపగుళ్ళని. అవి కూడా 1.5 కప్ తీసుకున్నాను. అవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే చాలా టేస్టీగా వస్తాయండి సున్నుండలు. నెక్స్ట్ మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. షుగర్ కూడా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పిండిలో పంచదార పొడి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. ఇందులో కొంచెం లైట్గా ఇలాచీ పౌడర్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి, మీరు వేసుకోండి అది. నెక్స్ట్ నెయ్యిని యాడ్ చేద్దాం. అందులో నెయ్యి అలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూడండి అలా కలిపేసాను. అలా బాగా కలుపుకోవాలి. అలా చేత్తో పట్టుకుంటే ఉండలుగా ఉండేలా ఉండాలి. ఇంకంతే, చక్కగా లడ్లు అలా ప్రిపేర్ చేసేసుకోవడమే. తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టం ఏంటో. చూడండి అలా లడ్లు చుడుతుంటే చెయ్యి చాలా నొప్పిగా ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుంది కోర్స్, కానీ తినాలనిపించినప్పుడు చేయాలి కదా, అందుకే చేస్తున్నాను. చూడండి అలా చేసేసాను. ఫైనల్లీ రిజల్ట్ ఇలా వచ్చిందండి. సున్నుండలు బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. వావ్, చూడండి సూపర్ టేస్ట్.